Hey everyone, PJ here on PocketTech. I'm back again with another unboxing video. ఈ వీడియోలో మనం Motorola Razr 40 Ultra అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాము. దీన్ని అన్బాక్సింగ్ చేసి మనకి Motorola నుంచి వస్తున్న ఫ్లిప్ ఫోన్ ఎలా ఉంటుంది, దీంట్లో ఏమేం ఫీచర్స్ వస్తాయి అనేది ఇన్ డీటెయిల్డ్గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో చూడొచ్చు మనకి బాక్స్ అయితే ఇలా బ్లాక్ కలర్ లో ఉంటుంది. పైన మోటరోలా లోగో, కింద వచ్చేసి రేజర్ ప్లస్ అని ఉంది కదా. యుఎస్ లో వేరియంట్స్ కి రేజర్ ప్లస్ అని ఉంటుంది. ఇండియాలో వచ్చేసి మనకి 40 అల్ట్రా అని చెప్పేసి ఉంటుంది. రైట్ సైడ్ చూస్తే మనకి మోటరోలా అని చెప్పి లోగో ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఫోన్ యొక్క బ్రీఫ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ 2 పుల్ ట్యాబ్స్ ఉన్నాయి. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. లెట్స్ ఓపెన్ దిస్. రెడీ, 1 2 3 టడా. సో ఇది వచ్చేసి ఫోన్. తర్వాత చూద్దాము బాక్స్లో ఏమున్నాయంటే చూడొచ్చు. ఇక్కడ ఒక ప్యాకేజ్ లాగా ఉంటుంది. ఈ ప్యాకేజ్ ఓపెన్ చేస్తే కింద ఉందన్నమాట. ఓపెన్ చేయడానికి మనకి ఒక ఛార్జర్ ఉంటుంది. ఇది USB-C టు USB-C కేబుల్. నెక్స్ట్ వచ్చేసి మోటరోలా అని చెప్పి ఒక బుక్లెట్ ఉంది అండ్ సేఫ్టీ ఇన్ఫర్మేషన్ షీట్. అంతే, మనకి బాక్స్లో అడాప్టర్ అయితే ఇవ్వలేదు. సో మనకి దీంట్లో ఒక సిమ్ ఎజెక్షన్ టూల్ కూడా ఇచ్చారు. లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. ఫోన్ గురించి చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి ఒక వార్నింగ్ రాస్తుంది అనమాట, అలర్ట్ లాగా. ఏంటి అంటే మనకి లోపల స్క్రీన్ మీద ఒక స్క్రీన్ ప్రొటెక్టర్ ఉంటుంది. దాన్ని అయితే మనం రిమూవ్ చేయకూడదు, దాంతోనే యూజ్ చేసుకోవాలి. అండ్ థర్డ్ పార్టీ స్క్రీన్ ప్రొటెక్టర్స్ యూజ్ చేస్తే కనుక మనకి డివైస్ వారంటీ కవర్ అవ్వదు. సో లెట్స్ ఓపెన్ దిస్. నాకైతే సామ్సంగ్ ఫ్లిప్ లానే అనిపించింది చూడగానే. బ్యాక్ సైడ్ చూస్తే కింద అంతా కంప్లీట్ మ్యాట్ ఫినిష్తో ఉంటుంది. పైన గ్లాసీ ఫినిష్ ఉంది అనమాట. సో ఇక్కడ సెంటర్లో మోటరోలా లోగో అని ఉంది. పైన చూస్తే వీ హ్యావ్ 2 కెమెరాస్ అలాంగ్ విత్ ఎ ఫ్లాష్. సో ఇక్కడ మొత్తం గ్లాసీ ఫినిష్ ఎందుకు ఉందంటే ఇది మొత్తం స్క్రీనే అనమాట. ఒకసారి డివైస్ టర్న్ ఆన్ చేసాక చూద్దాము. పోర్ట్స్ అండ్ బటన్స్ విషయానికి వచ్చేసరికి రైట్ సైడ్ చూస్తే ఇక్కడ మనకి వాల్యూమ్స్ రాకర్స్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి లాక్ ఆర్ అన్లాక్ బటన్. దీంట్లోనే మనకి ఫింగర్ ప్రింట్ ఉంటుంది. బాటమ్ లో చూస్తే మనకి సెంటర్ లో USB-C పోర్ట్ ఫర్ ఛార్జింగ్ ఉంటుంది. 1 స్పీకర్ అండ్ అలానే 1 మైక్రోఫోన్. లెఫ్ట్ సైడ్ చూడొచ్చు ప్లెయిన్ గా ఉంటుంది. ఇక్కడైతే మనకి ఒక సిమ్ స్లాట్ అవైలబుల్ గా ఉంది. లెట్స్ టర్న్ ఆన్ ద డివైస్. ఆన్ చేయగానే మోటరోలా లోగో వస్తుంది. కింద పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ హింజ్ వచ్చేసి సెంటర్ లో ఉంటుంది. హింజ్ మెకానిజం అంతా ఇది వచ్చేసి మనకి టేర్ డ్రాప్ మెకానిజం. ఏంటి అంటే ఇక్కడ మూవ్ చేసినప్పుడు మీరు చూస్తే మనకి ఎక్కడ సెంటర్ లో గ్యాప్ ఉండదు. అదే ఒకవేళ సామ్సంగ్ ఫ్లిప్ చూస్తే మనకి సెంటర్ లో గ్యాప్ వస్తుంది కదా. ఈ గ్యాప్ ఉండడం వల్ల డస్ట్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. దానివల్ల మన స్క్రీన్ ఎఫెక్ట్ అవుతుంది. అదే మోటరోలాలో చూస్తే మనకి ఎక్కడ గ్యాప్ ఉండదు. స్క్రీన్ మనకి లోపలికి కంప్రెస్ అయిపోయి ఈ లిడ్ క్లోజ్ అవుతుంది అనమాట. ఈ రెండింటి యొక్క కంపారిజన్ అయితే మనం తర్వాత నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఫోన్ అన్ఫోల్డ్ చేసి ఉంటే దీని హైట్ వచ్చేసి అరౌండ్ 170.8 mm. ఈ విడ్త్ వచ్చేసి 74 mm ఉంటుంది అనమాట. ఈ థిక్నెస్ వచ్చేసి 7 mm. అదే ఒకవేళ మనం డివైస్ని కనుక ఫోల్డ్ చేస్తే ఈ హైట్ వచ్చేసి మనకి 88.4, అంటే హాఫ్ ఆఫ్ ద లెంత్. అండ్ ఈ విడ్త్ వచ్చేసి సేమ్ ఉంటుంది 74. ఈ థిక్నెస్ వచ్చేసి డబుల్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి అరౌండ్ 15.1 mm ఉంటుంది. వెయిట్ వచ్చేసి అరౌండ్ 184 grams. మెటీరియల్స్ విషయానికి వచ్చేసరికి లోపల స్క్రీన్ మనం ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఇది కంప్లీట్గా ప్లాస్టిక్తో డిజైన్ చేసిన స్క్రీన్ అనమాట. ఈ హింజ్ అండ్ ఈ ఫోన్ చుట్టూ ఉన్న ఫ్రేమ్ వచ్చేసి అల్యూమినియం ఫ్రేమ్తో డిజైన్ చేశారు. ఈ ఫ్రంట్ ఉన్న స్క్రీన్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ విక్టర్స్తో వస్తుంది. ఇందులో వచ్చేసి మనకి IP52 వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇది జస్ట్ వాటర్ రెపెలెంట్ వరకే అనమాట. కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ అయితే లేదు. నెక్స్ట్ కమింగ్ టు ద డిస్ప్లే, ఇది వచ్చేసి 6.9 inches LTPO AMOLED డిస్ప్లేతో వస్తుంది. దీంట్లో 1 billion కలర్స్ ఉంటాయి. గుడ్నెస్ ఏంటి అంటే దీంట్లో 165 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది అనమాట, అలాంగ్ విత్ HDR10+ సపోర్ట్. పీక్ బ్రైట్నెస్ చూసుకుంటే మనకి 1400 nits ఆఫ్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. ఇది వచ్చేసి 1080p ప్యానెల్తో వస్తుంది. రెజల్యూషన్ వచ్చేసి 1080p/2640 పిక్సెల్స్తో ఉంటుంది. దీంట్లో మనకి ఎక్స్టర్నల్ డిస్ప్లే కూడా ఉంటుంది ఫోల్డ్ చేసినప్పుడు. ఇది వచ్చేసి AMOLED డిస్ప్లే. ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఫ్లిప్ డివైజెస్లో మనకి 3.6 inches డిస్ప్లేని అయితే తీసుకొచ్చారు. అండ్ ఇంకొక గుడ్ థింగ్ ఏంటి అంటే దీంట్లో కూడా మనకి 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. యూజ్ చేసేటప్పుడు స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ దీంట్లో HDR10+ సపోర్ట్, 1 billion కలర్స్ ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో బ్రైట్నెస్ పీక్స్ చూసుకుంటే 1100 nits ఆఫ్ పీక్ బ్రైట్నెస్ అవైలబుల్గా ఉంటుంది.
సో డిస్ప్లే చూస్తున్నారు కదా, మనం ఏ కంటెంట్ చూసినా సరే చాలా బ్రైట్గా ఉందన్నమాట డిస్ప్లే. అండ్ మీరు ఏదైనా కంటెంట్ చూసినప్పుడు ఈ మధ్యలో క్రీజ్ అసలు మనకి కనిపించట్లేదు. క్రీజ్ అంటే ఏంటి అంటే, ఇది ఫోల్డబుల్ ఫోన్ కాబట్టి ఇక్కడ మనం ఫ్లిప్ చేసినప్పుడు మనకి 2 halves అవుతుంది కదా, సో మధ్యలో ఒక అరలాగా వస్తుంది, దాన్ని క్రీజ్ అంటాము. మనం ఏదైనా కలర్ఫుల్ కంటెంట్ చూసినప్పుడు ఆ క్రీజ్ అసలు కనిపించట్లేదు. ఒకవేళ మనం బ్లాక్ ఉన్నప్పుడు మనకి మధ్యలో ఆ క్రీజ్ అనేది కనిపిస్తూ ఉంది. సామ్సంగ్ ఫ్లిప్ తో కంపేర్ చేసుకుంటే ఈ క్రీజ్ అయితే చాలా మినిమల్ గా కనిపిస్తుంది. ఇందులో మనకి స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. నేనైతే ఇక్కడ ఒక ఆడియో అండ్ వీడియో బిట్ ప్లే చేసి చూపిస్తున్నాను. సౌండ్ క్వాలిటీ అండ్ వీడియో క్వాలిటీ ఎలా ఉందో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. కాల్ అంటారు, ఎంత హైట్ నుంచి పడుతుందో చూసారా? అసలు నాకు ఒకసారి డౌట్ వస్తుంది అనమాట, అంత పైకి అసలు వాటర్ ఎలా వెళ్తాయి, అక్కడ ఏం వాటర్ ఫ్లో అవుతుంది, అసలు ఏంటి అనేది మొత్తం ఎక్స్పీరియన్స్ చేయాలి అని ఉంటుంది. సాఫ్ట్వేర్ విషయానికి వచ్చేసరికి మనకి ఇది Android 13తో వస్తుంది. మెటీరియల్ యూ ఫీచర్ అనమాట. ఫ్రంట్ డిస్ప్లే విషయానికి వచ్చేసరికి ఇది వచ్చేసి మనకి 3.6 inches AMOLED డిస్ప్లేతో వస్తుంది అనుకున్నాం కదా. సో దీన్ని అన్లాక్ చేసిన తర్వాత మనం ఇన్నర్ డిస్ప్లేని ఎలా యూజ్ చేస్తామో సేమ్ అలానే మనం అవుటర్ డిస్ప్లేని కూడా యూజ్ చేసుకోవచ్చు. పైనుంచి కిందకి స్వైప్ చేస్తే మనకి కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ అవుతుంది. బాటమ్ లెఫ్ట్ లో చూస్తే మనకి ఇక్కడ నోటిఫికేషన్ సెంటర్ లాగా కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే రీసెంట్ నోటిఫికేషన్స్ అన్ని ఇక్కడ చూసుకోవచ్చు. క్లియర్ ఆల్ చేసుకోవచ్చు, క్లిక్ క్లియర్ ఆల్. సో అప్పుడు మనకి కింద నోటిఫికేషన్ సెంటర్ ఐకాన్ డిస్మిస్ అయిపోతుంది. ఇక్కడ బ్యాటరీ ఐకాన్ చూపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే ఫోన్ లో ఎంత బ్యాటరీ ఉంది అనేది ఇలా బార్ లాగా చూపిస్తుంది. సో ఇది వచ్చేసి ఫ్రంట్ స్క్రీన్. ఇక్కడ పైన చూస్తే మనకి టైమ్ అండ్ డేట్ కనిపిస్తుంది. ఈ వాల్ పేపర్ అయితే నేను సెట్ చేసుకున్న వాల్ పేపర్ అనమాట. ఇక్కడ కింద మీకు చూస్తే డిఫరెంట్ ఐకాన్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఇవి డిఫరెంట్ ప్యానల్స్. ఫర్ సపోజ్ నేను ఫస్ట్ ఐకాన్ క్లిక్ చేశాను అనుకోండి, నా ఫోన్లో ఉన్న యాప్స్ అన్ని చూపిస్తుంది. అదే సెకండ్ ప్యానల్ క్లిక్ చేస్తే నాకు కాంటాక్ట్స్ చూపిస్తుంది. ఇలా మనం ఇండివిజువల్ ప్యానల్స్ మనం సెట్ చేసుకోవచ్చు. అది ఎలా సెట్ చేసుకోవచ్చో ఒక 1 minute లో చూద్దాం. ఇక్కడ యాప్స్ ఫస్ట్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే ఈ 6 యాప్సే కాదు, కిందకి స్క్రోల్ చేస్తే రిమైనింగ్ యాప్స్ కూడా ఉంటాయి. సో ఇంతే కాదు, మీ ఫోన్లో చాలా యాప్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మీరు ఫ్రంట్ స్క్రీన్ మీదకి యాడ్ చేయాలి అంటే పైన ఎడిట్ బటన్ క్లిక్ చేస్తే మీ ఫోన్లో ఉన్న యాప్స్ అన్ని ఓపెన్ అవుతాయి. దీంట్లోకి మీరు ఫ్రంట్ స్క్రీన్ మీద కావాల్సిన యాప్స్ని సెలెక్ట్ చేసుకొని డన్ క్లిక్ చేస్తే మనకి ఆ యాప్స్ అన్ని ఫ్రంట్ స్క్రీన్ మీదకి యాడ్ అయిపోతాయి. ఇక్కడ మీకు ఇది ఐకాన్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి గేమ్ ఐకాన్. సో మనం ఫ్రంట్ స్క్రీన్ మీద గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఇవన్నీ మనకి మోటరోలా వాళ్ళే ఫ్రంట్ స్క్రీన్ మీదకి కస్టమైజ్ చేసి ఇచ్చారు. నా ఫేవరెట్ అయితే ఈ పజిల్ గేమ్ అనమాట. ఒక బాల్ వస్తుంది, ఆ బాల్ని బయటకు తప్పించాలి, గుర్తుండి ఉంటుంది కదా, చిన్నప్పుడు ఆడుకున్నాము. సో దిస్ ఇస్ మై ఫేవరెట్ గేమ్. సో మనం ఏదైనా యాప్ని ఫుల్ స్క్రీన్లో యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా కింద కెమెరా వరకు కనిపిస్తుంది కదా. కొన్ని యాప్స్ ఏమవుతుంది అంటే మనకి కంప్లీట్ ఫుల్ స్క్రీన్ రావట్లేదు, ఇలా చిన్న స్క్రీనే చూపిస్తుంది. ఇక్కడ మ్యాప్స్ చూసారా, మనకి ఫుల్ స్క్రీన్ చూపించలేదు కదా. ఇప్పుడు మనం రీసెంట్ యాప్స్లోకి వెళ్ళామనుకోండి, కింద నుంచి పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి ఇలా రీసెంట్ వస్తుంది కదా, కింద చూసారా సెంటర్లో ఫుల్ స్క్రీన్ అని చూపిస్తుంది. అది క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి మ్యాప్స్ ఫుల్ స్క్రీన్లో కనిపిస్తుంది. ఇలా మనకి ఒకవేళ ఏదైనా యాప్ ఫుల్ స్క్రీన్ రాకపోయినా మనం ఫుల్ స్క్రీన్లో యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 3.6 inches స్క్రీన్ అయితే ఫుల్గా యూటిలైజ్ చేశారు. ఎక్సెప్ట్ ఇక్కడ కింద కెమెరాస్ తప్ప రిమైనింగ్ మొత్తం స్క్రీనే ఉంటుంది. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎక్స్టర్నల్ డిస్ప్లేలోకి వెళ్తే ఇక్కడ కింద థర్డ్ ఆప్షన్ చూసారా, ప్యానల్స్ అని ఉంది కదా, ఇది మనం ఫస్ట్ హోమ్ స్క్రీన్ మీదకి సెట్ చేసుకున్న ప్యానల్. సో మీరు ఇక్కడ నుంచి కస్టమైజ్ చేసుకోవచ్చు. బ్యాక్ కి వెళ్తే ఫస్ట్ చూసారా లాక్ స్క్రీన్ ఉంది కదా, ఇదేంటి అంటే మనకి ఎక్స్టర్నల్ డిస్ప్లే మీద ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఏది చూపించాలి అనేది కూడా మనం ఇక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హోమ్ స్క్రీన్. మనం హోమ్ స్క్రీన్ ని కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ వేరియస్ వాల్ పేపర్స్ అయితే ఇచ్చారు. నాకైతే ఈ బేర్ది బాగా నచ్చింది, అందుకని క్యూట్ గా ఉందని చెప్పి ఇది యూజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ యాప్ సెట్టింగ్స్ లోకి వెళ్తే మన ఫోన్లో ఉన్న యాప్స్ అన్నీ ఉంటాయి. సో మీరు ఏదైనా యాప్ యూజ్ చేసినప్పుడు అది మన అవుటర్ డిస్ప్లే నుంచి ఇన్నర్ డిస్ప్లేకి ట్రాన్స్ఫర్ అవ్వాలా లేదా అనేది సెట్ చేసుకోవడానికి 3 different ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఫర్ సపోజ్ గ్యాలరీలోకి వెళ్ళి చూద్దాము. ఇక్కడ కింద చూసారా 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆటో ట్రాన్సిషన్ చూద్దాము. సో ఇది గ్యాలరీ కదా, ఫ్లిప్ చేస్తున్నాను. క్లోజ్ చేయగానే గ్యాలరీ ఆటోమేటిక్గా వచ్చేసింది. ఓపెన్ చేస్తే మళ్ళీ ఇన్నర్ డిస్ప్లేలోకి గ్యాలరీ ఆటోమేటిక్గా వస్తుంది. నెక్స్ట్ ట్యాప్ టు ట్రాన్సిషన్ చూద్దాము. సో ఇది గ్యాలరీ, క్లోజ్ చేస్తున్నాను. సో ఇది క్లోజ్ చేస్తే కింద కంటిన్యూ అని వస్తుంది కదా, అది ట్యాప్ చేస్తే మనకి యాప్ ఓపెన్ అవుతుంది. డోంట్ ట్రాన్సిషన్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని క్లోజ్ చేస్తే ఫోన్ లాక్ అయిపోతుంది. చిప్సెట్ విషయానికి వచ్చేసరికి ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 1 చిప్సెట్ తో వస్తుంది. యూజువల్ గా ఇప్పుడు వస్తున్న ఫోన్స్ అన్ని మనకి 8 Gen 2 చిప్సెట్ తో వస్తున్నాయి కదా, ఇది మాత్రం Gen 1 చిప్సెట్ తోనే వస్తుంది, విచ్ ఇస్ 4 nanometers ఇన్ సైజ్. సిపియూ వచ్చేసి ఆక్టోకోర్ ప్రాసెసర్ ని యూజ్ చేశారు. జీపీయూ చూసుకుంటే Adreno 730తో వస్తుంది.
8 Gen 2 ఇచ్చుంటే బాగుండేదేమో అనిపించింది. 8 Gen 1 ఉన్నప్పటికీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే స్మూత్గానే ఉంది. కమింగ్ టు ద కెమెరాస్, దీంట్లో టోటల్గా 3 కెమెరాస్ ఉన్నాయన్నమాట. 2 అవుట్ సైడ్ అండ్ 1 వచ్చేసి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. రేర్ కెమెరాస్ చూస్తే మనకి 12 మెగాపిక్సెల్స్ వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది విత్ అన్ అపాచర్ ఆఫ్ 1.5. అల్ట్రా వైడ్ యాంగిల్ వచ్చేసి మనకి 13 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తుంది విత్ అన్ అపాచర్ ఆఫ్ 2.2. ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్లో మనకి ఫీల్డ్ వ్యూ వచ్చేసి 108 degrees ఉంటుంది. 4K వీడియోస్ మనం 30 and 60 FPSలో షూట్ చేసుకోవచ్చు. అదే ఫ్రంట్ ఫేసింగ్ విషయానికి వచ్చేసరికి ఫ్రంట్ మనకి వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది విత్ 32 మెగాపిక్సెల్ లెన్స్ విత్ అన్ అపాచర్ ఆఫ్ 2.4. మనం ఫ్రంట్ ఫేసింగ్ యూస్ చేసి కూడా 4K వీడియోస్ షూట్ చేసుకోవచ్చు. మీరు కెమెరాలోకి వెళ్ళి ఏదైనా వీడియోస్ షూట్ చేస్తుంటే ఫ్రంట్ సైడ్ ఉన్న స్క్రీన్ని మనం వ్యూ ఫైండర్ లాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో మనం ఏం తీస్తున్నాము అనేది అవతల వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో మనకి 5G సపోర్ట్ ఉంటుంది అండ్ వైఫై 6E సపోర్ట్. బ్లూటూత్ వచ్చేసి 5.3. బయోమెట్రిక్స్ విషయానికి వచ్చేసరికి ఇది ఫింగర్ ప్రింట్తో ఉంటుంది, దట్టు సైడ్ మౌంటెడ్ అనమాట. మనకి లాక్ ఆర్ అన్లాక్ బటన్లోనే ఈ ఫింగర్ ప్రింట్ ఉంది. మనం ఫ్లిప్ చేసి యూజ్ చేసినా, ఫోన్ని అన్ఫోల్డ్ చేసి యూజ్ చేసినా కానీ మన ఫింగర్ డిటెక్ట్ చేయగానే ఈజీగా అన్లాక్ అయిపోతుంది. బ్యాటరీ విషయానికి వచ్చేసరికి ఇది 3800 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జింగ్ చూసుకుంటే మనకి వైర్ ఛార్జర్ యూజ్ చేస్తే 30 వాట్స్ సపోర్ట్ ఉంటుంది. ఒకవేళ మనకి వైర్లెస్ యూజ్ చేయాలి అనుకుంటే 5 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంది. కాకపోతే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ అయితే లేదు. ఈ 3800 mAh బ్యాటరీ అయితే 1 full day ఆఫ్ యూసేజ్ ఖచ్చితంగా వస్తుంది. నాకు పర్సనల్గా ఎంతసేపు వస్తుంది అనేది నేను రివ్యూ వీడియోలో మెన్షన్ చేస్తాను, సో స్టే ట్యూన్డ్. మనకి ఇది ఓన్లీ 2 కలర్స్లోనే అవైలబుల్గా ఉంటుంది, ఇన్ఫినిట్ బ్లాక్ అండ్ వివో మజెంటా. మీరు కలర్ చూస్ చేసుకునేటప్పుడు ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే, బ్లాక్ కలర్ చూస్ చేసుకుంటే కనుక బ్యాక్ సైడ్ అంతా మనకి మ్యాట్ ఫినిష్ ఉంటుంది. అదే ఒకవేళ మీరు మజెంటా కలర్ చూస్ చేసుకుంటే కనుక బ్యాక్ సైడ్ అంతా మనకి వీగన్ లెదర్తో వస్తుంది. సో చూసారు కదా మన మోటరోలా రేజర్ ప్లస్. నాకైతే ఫోన్ బాగా నచ్చింది. ఫైనలీ మోటరోలా వాళ్ళైతే 3 years తర్వాత అవుటర్ డిస్ప్లేని 100% ఎలా యూస్ చేసుకోవాలి అనేది బాగా నేర్చుకున్నారు. అవుటర్ డిస్ప్లే అయితే చాలా స్మూత్గా ఉంది అండ్ చాలా బ్రైట్గా కూడా అనిపిస్తుంది. సో యూఎస్లో దీని ప్రైస్ వచ్చేసి నాకు అరౌండ్ $999 పడింది. ఇదే మనం ఇండియన్ రూపీస్లోకి కన్వర్ట్ చేస్తే అరౌండ్ 80,000 రూపీస్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఇండియాలో అయితే మనకి అఫీషియల్గా July 3rd అయితే లాంచ్ అవబోతుంది. సో అఫీషియల్ ప్రైస్ ఎంత అనేది ఆ రోజు తెలుస్తుంది. అండ్ ఇంతే కాదు, ఇంకొక మోడల్ కూడా ఉంది రేజర్ 40 అని చెప్పేసి. దానికి అండ్ 40 అల్ట్రాకి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఫ్రంట్ సైడ్ స్క్రీన్ అనమాట. 40 అల్ట్రాకి మనకి 3.6 inches స్క్రీన్ ఉంటే రేజర్ 40లో జస్ట్ మనకి ఫ్లిప్లో లాగా చిన్న డిస్ప్లే ఇస్తున్నారు. సో ఇదైతే నా అన్బాక్సింగ్ ఆఫ్ మోటరోలా రేజర్ 40 అల్ట్రా. మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PocketTech. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.